హాయ్ ఫ్రెండ్స్, పొద్దునైతే లేచినాం. మనం ఇక ఇంట్లో మన వాళ్ళకి పని ఉందని ఇక మనమైతే పని అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే ఇక బియ్యం అయితే కడుక్కున్నాం. చేసుకోవాలి, ఎవరి ఇంట్లో పని వాళ్ళు తీసుకుంటే బెటర్. ఫైనల్ అయితే ఇక మనం బియ్యం అయితే కడిగేస్తున్నాం. చూడవచ్చు, 2 సార్లు బియ్యం కడిగేసి ఫిల్టర్ వాడితో ఒక 2 సార్లు కడిగి తర్వాతనే మనం బియ్యం అనేది స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇక ధనాధన అయితే స్టవ్ అయితే ఆన్ చేసినాం. మనం ఆన్ చేసేసి ఇక రైస్ కడిగేసేసి ఇక ఫైనల్ అయితే ఇక బియ్యం అయితే కడిగిన దాంట్లో ఏమన్నా అని చూస్తున్నా. ఫైనల్లీ దాన్ని బయట తీసేసిన. ఇక ఫైనల్లీ ఇంకోసారి కడిగేసి ఇక సీదా స్టవ్ మీద వేసేసిన. ఇక కొన్ని వాటర్ పడతాయి, ఇక ఫిల్టర్ వాటర్ పడతాయి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసి సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేసిన. నెక్స్ట్ అయితే 3 టమాటాలు తీసుకున్నా. 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, 4 మిరపకాయలు తీసుకొని ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాం. చూడవచ్చు, ఫైనల్ అయితే ఇక ఆనియన్స్ కటింగ్ చేసుకున్నాం. చిన్న చిన్న స్లైసెస్ అయితే కట్ చేసినాం. అట్లానే ఇక మిరపకాయలు కూడా కట్ చేసేసిన. నేను మిరపకాయలు ప్లస్ టమాటాలు కూడా కట్ చేసేసినాము. తొందరగా చిన్న చిన్న కట్ వేస్తారు మిరపకాయలు కూడా ఫైనల్ ఇక కటింగ్ అయితే అయిపోయింది. చూడవచ్చు, చిన్నగా స్లైసెస్ అయితే ఆనియన్స్ కటింగ్ చేసిన. తర్వాత ఇక మిరపకాయ అయితే కట్ వేస్తున్నా. 2 ఎగ్స్ ఉన్నాయి. ఎగ్ కర్రీ అయితే వేయాలి. ఇక మనం వేయాలి. ఎగ్ కర్రీ తిన్నాక బాగా రోజులు అయిపోయింది. ఇక ఫైనల్లీ 3 టమాటాలు ఉన్నాయి. కట్ వేసినాం. ఇక ఫైనల్లీ దాని కట్ వేసుకుని అయితే ఒక సైడ్ అయితే స్టవ్ మీద అయితే కూర వండడానికి అయితే ఒక చిన్న స్టీల్ భాగం అయితే పెట్టేసినాం మనం. ఇక అలాగే 2 స్పూన్ల నూనె వేసేసినాం. ఇక అట్లానే ఇక కొద్దిగా గరం అయినాక కొద్దిగా జీలకర్ర అయితే వేసేసినాం మనం. ఫైనల్ జీలకర్ర వేయగానే ఇక మనం చిన్న కట్ వేసుకుని ఆనియన్స్ అయితే తీసేసినాము. ఆనియన్స్ చేయగానే కొద్దిగా తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే జల్దీ మెల్ట్ అవుతుంది అందుకు. చూడవచ్చు, అలాగే కొద్దిగా బ్రౌన్ కాగానే ఇక మనం కొద్దిగా జింజర్ గార్లిక్ కూడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఫైనల్లీ ఇక చిన్న కట్ వేసుకున్న మిర్చి అయితే వేసుకోవాలి.